యుద్ధం చేయడం గొప్ప కాదు, ఆ యుద్ధాన్ని ఒక లాజికల్ ఎండింగ్కి తీసుకురావడం చాలా గొప్ప విషయం. ఇండియా పాకిస్తాన్ మధ్య జరుగుతున్నటువంటి ఈ యుద్ధాన్ని లాజికల్ ఎండింగ్కి తీసుకురావడంలో భారత ప్రభుత్వం, భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు విఫలమయ్యారు అనేటువంటి విమర్శలు, ఆరోపణలు ఇప్పుడు మోదీ గారు మీద వస్తున్నటువంటి నేపథ్యంలో అసలు ఇండియా పాకిస్తాన్ మధ్య ఉన్నటువంటి ఈ ఉద్రిక్తకరమైనటువంటి పరిస్థితుల్ని ఇప్పుడు మోదీ ప్రభుత్వం లాజికల్ ఎండ్కి తీసుకొచ్చిందా లేదా అనేది మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకుందాం. ప్రస్తుతం మనతో పాటున్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ డివిఎస్ గారు. సార్తో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే. ఇండియా పాకిస్తాన్ మధ్య జరుగుతున్నటువంటి యుద్ధంలో నరేంద్ర మోదీ గారు ఒక లాజికల్ ఎండ్ పాయింట్కి ఈ యుద్ధాన్ని తీసుకురాలేకపోయారు అనేటువంటి విమర్శలు ప్రధాని మీద అయితే వస్తున్నాయి. సార్ ముఖ్యంగా చూసుకుంటే పాకిస్తాన్ ప్రధాని మేము భారత్తో యుద్ధం గెలిచామంటూ ఆయన చెప్పుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. ఇటు భారత ప్రధాని పాకిస్తాన్తో యుద్ధం మేము గెలిచామంటూ నరేంద్ర మోదీ గారు చెప్తూ ఉన్నారు. పాకిస్తాన్ ఏమో అసలు కాల్పుల విరమణ ఒప్పందానికి రాజీ కుదుర్చిందే మేము అంటూ వాళ్ళు చెప్పుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. అసలు నిజంగా ఉగ్రవాదం మీద పోరాడుతున్నటువంటి భారతదేశం ఒక లాజికల్ ఎండింగ్ లేకుండా ఇప్పుడు సీజ్ ఫైర్ అమలు చేయడానికి కారణం ఏంటంటే ఏం చెప్తారు? అంటే యుద్ధంలో అనేక దశలు ఉంటాయి సార్. ఇప్పుడు తొలి దశగానే దీన్ని చూడాలి. ఓకే, ఇదంతా కూడా లీగ్ దశలోనే యుద్ధం ఉంది. తర్వాత క్వార్టర్ ఫైనల్స్, సెమీఫైనల్స్, ఫైనల్స్ మామూలుగా కొట్టే దీంట్లో ఇప్పుడు ఏంటి, భారత్ పై చేయి, ఇది వాస్తవం. తొలి దశలో భారత్ ఎలా పై చేయింది అంటావు. 25 నిమిషాల్లో 9 ఉగ్రవాద శిబిరాలను నేలమట్టం చేసింది. 5 మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాదులు చంపేశారు. అంటే అంత సత్తాని, అంత సామర్థ్యాన్ని ప్రదర్శించినటువంటి భారత్ అసలు ఎందుకు సీజ్ ఫైర్ అమలు చేయడంలో ఇప్పుడు వెనక ముందు ఆలోచించకుండా నిర్ణయం తీసుకుంది అంటూ చాలామంది ప్రశ్నిస్తున్నారు. సార్ అది మొదటి రోజు 25 నిమిషాల్లో 9 ఉగ్రవాద శిబిరాలు నేలమట్టం. తర్వాత మూడో రోజు 90 నిమిషాల్లో 10 వైమానిక స్థావరాలు ధ్వంసం. 90 నిమిషాల్లో 10 వైమానిక స్థావరాలు ధ్వంసం అయిపోయాయి. ఇప్పుడు ఇవాళ బ్రహ్మోస్ వదిలేరు. బ్రహ్మోస్ దెబ్బకి అసలు నీకు రావల్పిండి, ఇప్పుడు ఇస్లామాబాద్, అసలు నూర్ఖాన్ వైమానిక స్థావరం ధ్వంసం అయిపోయిన పరిస్థితి. ఇవాళ అసలు వాళ్ళ దగ్గర అణ్వస్త్రాలు ఉన్నాయని చెప్పి మొన్న భయపెట్టారు. రక్షణ మంత్రి 130 ఉన్నాయి మా దగ్గర అన్నాడు. పాక్ ప్రధాని అదే చెప్పాడు. ఇప్పుడు ఆ అణ్వస్త్రాలు దాచుకునే పరిస్థితిలో ఉన్నారు. ఆ అణ్వస్త్రాలు ప్రయోగం చేయటానికి అసలు వైమానిక స్థావరాలే లేకుండా చేశారు. అంటే ఏం చేసుకుంటారు ఇక అణ్వస్త్రాలు? ఇప్పుడు ఇవాళ జేడీ వాన్స్ ఎప్పుడైతే బ్రహ్మాస్ ఇవాళ భారత్ ప్రయోగించిందో, పాక్ వెన్ను చూపిందో, అతను ఎంటర్ అవ్వటం. ఇప్పుడు ట్రంప్, జేడీ వాన్స్ వీళ్ళ మధ్యవర్తిత్వం ఇది పాకిస్తాన్ మేలు కోసమా, ఇవాళ ప్రపంచం మేలు కోసం అర్థం కావట్లేదు. కరెక్ట్గా వాళ్ళు ఎప్పుడు ఎంటర్ అయ్యారు? యుద్ధం బిగిన్ కాకముందే ఎంటర్ అయ్యి మధ్యవర్తిత్వం చేస్తే ఎలా ఉండేది? పహల్గామ్ దాడి జరిగిన వెంటనే 28 మంది బలి తీసుకున్నప్పుడు వాళ్ళ 9 ఉగ్రవాద శిబిరాలని నాశనం చేసినప్పుడు ఇక మీరు తగ్గండి అని పాకిస్తాన్కి చెప్పుంటే అప్పుడే వీళ్ళు ఎందుకని ఇంటర్వ్యూన్ అవ్వాల? భారత్ పై చేయి అయిన తర్వాత వీళ్ళు ఇంటర్వ్యూన్ కావడం పైన అనుమానాలు. ఇప్పుడు అసలు నిజంగా అంటే భారత్కి పాకిస్తాన్కి మధ్య ఈ ఉద్రిక్తకరమైన వాతావరణాన్ని తగ్గించేందుకు ఇరు దేశాలతో మేము శాంతి చర్చలు చేశాము, మేము మధ్యవర్తిత్వం వహించామంటూ కూడా అమెరికా చెప్తూ ఉంది. నిజంగా చెప్పాలంటే పాకిస్తాన్ని మన భారత సైన్యం చిత్తు చేసింది. పాక్ వాడినటువంటి యుద్ధ సామాగ్రి అయితే ఉన్నాయో అవన్నీ కూడా విఫలమైనవి. అవి చైనా నుంచి తీసుకొచ్చినాయి, F-16 వచ్చేసి అమెరికా నుంచి తీసుకొచ్చింది. సో భారత సైన్యం చేస్తున్నటువంటి ఈ పోరాటంలో నిజంగా చైనా తయారు చేసినటువంటి యుద్ధ సామాగ్రి కానివ్వండి, అలాగే అమెరికా నుంచి తెచ్చినటువంటి ఈ F-16 యుద్ధ విమానాలను ధ్వంసం చేయడం, ఇవన్నీ చూస్తే అంతర్జాతీయ సమాజంలో నిజంగా భారత్కి చెందినటువంటి యుద్ధ సామాగ్రికి విలువ పెరిగేటువంటి అవకాశం ఉంది. అదే అమెరికా, చైనాకి సంబంధించిన యుద్ధ సామాగ్రికి సంబంధించిన డిమాండ్ పడిపోయేటువంటిది ఉంది అని భావించే వారు మధ్యలోకి ఇన్వాల్వ్ అయ్యారు
అంటూ రకరకాల ప్రచారం జరుగుతుంది సార్. అసలు ఏం జరుగుతుంది? ఇదే ఇక్కడ వ్యాపార తంత్రం. ఉమ్, ఏది ఇప్పుడు జరుగుతున్న యుద్ధంలో వీళ్ళ మధ్య ఈ వ్యాపార యుద్ధం అన్నమాట. ఏది అమెరికా F-16, చైనా J-10, ఈ రెండింటినీ కూడా భారత్ కూలేసిన పరిస్థితుల్లో ఎక్కడ ఫ్రాన్స్ రఫేల్కి విలువ పెరుగుద్దో, మొత్తం అన్ని దేశాలు రఫేల్నే తెప్పించుకుంటాయో, ఇప్పుడు F-16 ఇవాళ అది పనికి మాలిన పరిస్థితి అయిన నేపథ్యంలో, అంటే వాళ్ళ యొక్క ఆయుధాలకు ఉన్నటువంటి ఆ రేంజ్, వాటి యొక్క వ్యాపారం పరిరక్షించుకోవటం కోసం ఇవాళ ఈ రెండు దేశాలు మధ్యలో ఇంటర్వ్యూన్ అయ్యాయా. ఇప్పుడు చైనా కూడా మనం చూసాం, జిన్పింగ్ సేమ్ అదే వాక్యాలు, అదే వర్డింగ్, ఏంటి మేము మధ్యవర్తిత్వం చేస్తాం, మీరు విరమణ పాటించండి అని చెప్పి ఆయన ముందుకు వస్తున్నాడు. అది ముందుకు ఎందుకు రాలేదు? ఆ రోజు పాక్ మద్దతుగా ఎందుకు నిలబడింది చైనా? పాకిస్తాన్ సార్వభౌమాధికార రక్షణకు మేము వాళ్ళ మద్దతు ఇస్తామని ప్రకటించిన చైనా ఇప్పుడు మళ్ళా మధ్యవర్తిత్వం చేస్తాననడం అక్కడే కనపడుతుంది కదా వీళ్ళ యొక్క ఈ డబుల్ స్టాండర్డ్స్. అందుకే ప్రధాని మోడీ కూడా స్పష్టంగా ప్రకటించారు నిన్న, ఎవరు మూడో వ్యక్తి మధ్యవర్తిత్వం మాకు అవసరం లేదన్నారు. థర్డ్ పార్టీ మధ్యవర్తిత్వం మాకు అవసరం లేదని మోడీ ప్రకటించడమే కాదు, ఇప్పుడు 12 గంటలకి జరిగేటటువంటి శాంతి ఒప్పందం ఈ DGMO ఏది డైరెక్టర్ జనరల్ మిలిటరీ ఆపరేషన్స్ పాకిస్తాన్ భారత్ చర్చల విషయంలో కూడా ఒకటే అన్నారు, ఏమని, మీరు గనక ఇది తూటాలు బెలిస్తే మేము ఫిరంగులు వదులుతామన్నారు. మీ తూటాలకు మా ఫిరంగులే సమాధానం చెప్తాయని మోడీ అన్న నేపథ్యంలో రకరకాలుగా ఏది రాహుల్ గాంధీ అసలు ఏంటి ఈ థర్డ్ పార్టీ మధ్యవర్తిత్వం ఏంటి, వెంటనే పార్లమెంట్ పెట్టండి అంటాడు ఆయన. సమావేశాలు ఏర్పాటు చేయమని లేఖలు కూడా రాశాడు. ఇప్పుడు ఇది పార్లమెంట్ సెషన్స్ పెట్టే సమయమా? ఇది అంతర్గత అంశం కాదు, ఇదేంటి, ఇది బాహ్య శక్తుల నుంచి ప్రమాదం. ఇక్కడ మీరు దీన్ని అదునుగా తీసుకుని మోడీ ప్రభుత్వాన్ని ఏదో టార్గెట్ చేయాలనో, కేంద్రాన్ని ఏదో ఇరుకులో పెట్టాలనో అది సరైన రాజకీయం కాదు. పార్టీలకు అతీతంగా మొన్న అఖిలపక్ష సమావేశంలో మీరు మద్దతు ఇచ్చిన ఆ స్పిరిట్ అది కంటిన్యూ అవ్వాలి. దేశంలో ఉన్న ముస్లింలందరూ కూడా ఇవాళ కేంద్ర ప్రభుత్వం వెన్నట్టు నిలిచారు. అసదుద్దీన్ ఓవైసీ లాంటి వాళ్ళే ఏంటి పాకిస్తాన్ ఉగ్రవాదాన్ని తుదముట్టించమన్నారు. అమెరికాను కూడా ఆయన తప్పుపట్టారు. అంటే ఇవాళ పార్టీలకు అతీతంగా అందరూ ఏకతాటిపై నిలిచినప్పుడు మోడీ కూడా వెనుకం చేయకూడదు. అంటే అసలు ఇది కూడా చూడకూడదు. దీన్ని పిఓకేని భారత్ హస్తగతం చేసుకోవడానికి ఇదే సరైనటువంటి సమయం. పాకిస్తాన్ సైన్యం మేము చూసుకున్నట్లయితే బెలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ వాళ్ళు వరుస దాడులు చేస్తున్నారు. టీటీపీ సంస్థ వాళ్ళు దాడులు చేస్తూ ఉన్నారు. ఒకవైపు భారత్ కూడా అష్టదిగ్బంధన చేస్తే ఇక పాకిస్తాన్ ఉగ్రవాదాన్ని పెంచి పోషించేటువంటి పరిస్థితి ఉండదు. అలాగే పిఓకేని కూడా భారత ప్రభుత్వం హస్తగతం చేసుకోవడానికి ఇదే సరైనటువంటి సమయం. ఈ సమయంలో సీజ్ ఫైర్ అమలు చేసి నరేంద్ర మోదీ గారు తప్పు చేశారు అంటూ కొంతమంది అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. దీన్ని ఎలా చూడాలి? అమలు కాదు, ఇది సీజ్ ఫైర్ అమలుగా కూడా దీన్ని చూడకూడదు. ఇదేంటి, ఇది తాత్కాలిక విరామం. ఇక్కడ ఇష్యూ ఏంటంటే ఇప్పుడు మళ్ళీ ఈవినింగ్ జరుగుద్ది, వాళ్ళ నుంచి సరైన స్పందన లేకపోతే ఇప్పటికి కూడా ఏంటి వాళ్ళు కాల్పుల విరమణ పాటిస్తున్నాం అన్నారు, కానీ అక్కడ సరిహద్దులో కాల్పులు ఆపలేదు. అంటే ఏంటి, పాకిస్తాన్ ప్రధానమంత్రి లేకపోతే పాకిస్తాన్ ప్రభుత్వం మాట వాళ్ళ సైన్యం వినని పరిస్థితి. ఇవాళ పాకిస్తాన్ సైన్యం వేరు, ఉగ్రవాదులు వేరు కాదు. ఈ ఉగ్రవాదులంతా కూడా పాకిస్తాన్ సైన్యంలో భాగమే. అవును, ఇప్పుడు 313 అంటున్నారు, దీనికి ఒక పేరు పెట్టారు. ఏది, ఈ లష్కరే తోయిబా, ఈ జైషే మహమ్మద్, ఈ ఉగ్రవాద శిబిర ఈ సంస్థలన్నీ కూడా ఆ F-313లో భాగం, ఆ బ్రిగేడ్ 313లో భాగం. అంటే ఏంటి, ఇప్పుడు ఇవాళ మనం వాళ్ళిద్దరిని ఇవ్వమన్నదే డిమాండ్. ఏది, లష్కరే తోయిబా చీఫ్ సయీద్ని కానీ జైషే మహమ్మద్ చీఫ్ ఆ మౌలానా మసూద్ అజహర్, వాడి తమ్ముడిని చంపారు, వాడి కుటుంబంలో మొత్తం 14 మందిని చంపారు. అలాంటి పరిస్థితుల్లో అజర్, సయీద్ వీళ్ళిద్దరినీ భారత్కి అప్పచెప్పాలి. ఇది ఒక్కటే మధ్యవర్తిత్వం. పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ ఇవాళ పిఓకే నుంచి పాక్ వైదొలగాలి. అది జరిగేదాకా భారత్ వెనుకంజ వేసే ప్రసక్తే లేదు. 2 ప్రధాన డిమాండ్లు, ఒకటి సయీద్ని అప్పచెప్పాలి, మసూద్ని అప్పచెప్పాలి. 2 ఆ లష్కరే తోయిబా
ఆ జైషే మహమ్మద్కి ఆర్థిక సమకూర్యే దాన్ని ఆపేయాలి. ఈరోజు భారతదేశం దగ్గర 68,800 కోట్ల డాలర్ల విదేశీ మారక నిల్వలు ఉన్నాయి. పాకిస్తాన్ దగ్గర ఎంత ఉన్నాయి? $1,500. 1,500 కోట్ల డాలర్లు ఎక్కడ? 68,800 కోట్ల డాలర్లు ఎక్కడ? అసలు నీ దగ్గర ఆ ఉన్నటువంటి 1,500 కోట్ల డాలర్లు నీకు 3 రోజులకే సరిపోయేది. 3 రోజుల్లో పాక్ జీరో. ఇది ఫారిన్ కరెన్సీ నీకు 0 అన్నమాట. ఈ పరిస్థితుల్లో కూడా వాళ్ళల్లో ఇంకా మార్పు లేకుండా ఒకవైపు ఏమో కాల్పుల విరమణ ఒప్పందం అంటావు, మరోవైపు మేము గెలిచామంటావు. అంటే తన్నిచ్చుకుని గెలిచానంటాం ఎలా చూడాలి? అంటే కాళ్ళు పట్టుకొని యుద్ధం ఆపమండం, తర్వాత మళ్ళీ మేము గెలిచామంటూ ప్రకటించడం ఏంటి అసలు ఈ ద్వంద్వ వైఖరి? ఇవాళ పాకిస్తాన్ ప్రజలు సిద్ధంగా లేరు, ప్రభుత్వాన్ని నిలదీస్తున్నారు. అక్కడ సివిల్ వార్ వస్తుంది, ఓకే, నో డౌట్ ఎట్ ఆల్. ఏది ఇవాళ పాకిస్తాన్లో తిరుగుబాటు తప్పదన్నమాట. మన ఇందాక అన్నారు బెలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ, BLA ఏంటి అటు పక్క నుంచి ముట్టించింది. ఇప్పుడు దగ్గర 100 మంది ఉగ్రవాదులు హతమయ్యారు. ఒక 40 మంది పాక్ సైనికుల్ని భారతదేశం చంపింది. వాళ్ళు ఒక 100 మందిని చంపారు, ఒక 140 మందిని చంపారు. ఎవరు? బెలూచిస్తాన్ లిబరేషన్. భారతదేశం ఎంతమందిని చంపిందో అంతమందిని వాళ్ళు చంపేశారు అక్కడ. ఇవాళ బెలూచిస్తాన్ అది మరి రేపొద్దున ఫ్రీడమ్ ప్రకటించే అవకాశం ఉంది. ఇవాళ బెలూచిస్తాన్ స్వతంత్ర పోరాటంగా దీన్ని చూడాలి తప్ప నీకు ఇదేదో పహల్గామ్ దాడిగానో లేకపోతే పాక్ భారత్ యుద్ధంగానో చూడకూడదు అనమాట. దీనికి లాజికల్ ఎండ్ అంటున్నావు సార్, ఇదే లాజికల్ ఎండ్. ఏది ఇప్పటికి ఇది మిడ్ ఆఫ్ ద వారే మనం ఇప్పుడు నడుస్తుంది. ఓకే, ఇంకా ఎండింగ్కి రాలేదంటారా? ఇప్పుడు లాజికల్ ఎండ్కి తీసుకురావాల్సిన బాధ్యత నరేంద్ర మోడీ ప్రభుత్వం పైన, బెలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ పైన ఉందన్నమాట. ఓకే ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.